నమస్తే, వెల్కమ్ టు మానర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ రహదారి రక్తసిక్తం రేణిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 7 తీవ్ర గాయాలు. కన్నుల పండుగ ఉమామహేశ్వరుని కళ్యాణం వేడుకను తిలకించిన భక్తజనం. ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలి, మృతుల కుటుంబాలకు ఘన నివాళులు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, 2 రోజులు భారీగా ఎండలు, వాతావరణ శాఖ అలర్ట్. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉమామహేశ్వర దేవాలయంలో కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హౌసింగ్ బోర్డు కాలనీలోని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకను తిలకించారు. అనంతరం అన్న వితరణ చేశారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉమామహేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణ వేడుక నిర్వహించారు. ఆలయం స్థాపించి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు. స్వామివారైన ఈ సుముహూర్తము ధ్రువమగుగాక ధ్రువంతే రాజా కనిపిస్తుంది. గంగాతరంగ రమణీ గృహ లోక రక్షణ ప్రియస్వామధ్వంజలి ప్రస్తీర్య తిష్టండులాన్ ప్రస్తుతిమానందో ప్రత్యాగ్నేయజమయ అమత్తుతిమానందో ప్రత్యాగ్నేయజమామయే ఓద ప్రమోదమానందః ముష్కయోడ్ మోహన రాధారమణ శివదనా సదా వనమోహన రాధార శివదన ఆయతనవాన్ భవతే వైరక్నేర జతనో ఆయతనవాన్ బ్రహ్మ గ్రంథింధరయతకు మారేడుని ఇందులో భాగంగా ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ అర్చకులు పురోహితుల మంత్రోచ్చారణ నడుమ కళ్యాణ తంతు జరిగింది. ఈ సందర్భంగా వాల్మీకి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉమామహేశ్వర కళ్యాణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సాయంత్రం శోభాయాత్ర ఉంటుందన్నారు. ఆలయం హౌసింగ్ బోర్డు కాలనీ లోపల 2009 చైత్ర బహుళ దశమి నాడు మొదట ప్రతిష్ఠించుకొని నేటికి 16 వసంతములు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇన్ని రోజుల దాకా భక్తులకు అందరికీ కూడా ఆ ఉమామహేశ్వరుడు ప్రతిదాన్ని అందు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు, పిల్లలకు ఉత్తీర్ణత, పిల్లల వివాహాలు, ప్రతిరోజు కూడా ఏదో ఒక రోజు కూడా మరి సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, మరి ఉత్తమ ఉత్తీర్ణులందుకు ఉత్తీర్ణ అభిషేకాలు, మరి ఉద్యోగం కొరకు కూడా అందరికీ అభిషేకాలు చేసుకొని పూజిస్తున్నారు. మరి నేడు చైత్రమాసం బహుళ ఏకాదశి నాడు స్వామివారి వార్షికోత్సవంగా మూల విరాట్లకు అభిషేకము, ఫలపంచాలతో మహాన్యాపూర్వక అభిషేకము మరియు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇట్టి కార్యానికి కూడా అందరు భక్తులందరూ కూడా అత్యంత భక్తితో విచ్చేసి కార్యకర్తలు కూడా చక్కగా అన్ని సదుపాయాలు చేకూర్చి ఆ ఉమామహేశ్వరుని యొక్క అనుగ్రహసిద్ధి పొందుతారని. ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం శోభాయమానంగా జరిగింది. కళ్యాణ ఘట్టంలో ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించిన అర్చకులు రుద్రునికి రుద్రాభిషేకం చేశారు. సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతి, జగజ్జననిగా సకల శుభకరుడైన శంకరుడు జగత్పతిగా కళ్యాణ వేదికపై కొలువు తీరగా వేద మంత్రాలతో ఈ వేడుకను కన్నుల పండుగ జరిపించారు. ఈ వేడుకలో కమిటీ సభ్యులు పెందోటచారి, నల్ల గణపతిరెడ్డి, గర్రెపల్లి సత్యనారాయణ, ఎంబీ ఫోటో స్టూడియో చారి, బండి రాజయ్య, కోట శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు వాడే వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్, సాక్షి రిపోర్టర్ రమణారావు, శ్రీనివాస్ రెడ్డి, నార్దాస్ వసంత్, గూడెల్లి రాజ్ కుమార్, తోట సాగర్ తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాల నుండి మహా గణేశుని యొక్క ప్రీతి కొరకై సంకష్టహర గణాధిపతి యొక్క షోడశోపచార పూజ, పంచామృత ఫలపంచామృత అభిషేకాలు, అలాగే శివరాత్రి మహా అభిషేక పూర్వకమైనటువంటి నిశీ పూజ కార్యక్రమాలు, అలాగే ప్రతి వార్షికోత్సవంలో ఈ విధంగా ఉమామహేశ్వరుని యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవంగా కూడా జరుపుకుంటున్నాం. ఇంతింతై వటుడింతై ఇద్దరితో మొదలై ఇంతమందితో వేలాది మందితో ఈ యొక్క ఉమామహేశ్వర ప్రాంగణము ఇలా వైభవంగా విలసిల్లుతున్నది. భగవంతుడు ఈ యొక్క ఉమామహేశ్వరుడు చాలా మహిమాన్వితుడు. ఇక్కడ పాశుపదాదులు అభిషేకాదులు చేసుకున్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా
అవివాహితులకు వివాహాలైనాయి. అలాగే శ్రీ యొక్క కైలాసే శిఖరే రమ్యే శంకరస్థ శివాలయే, శివాలయం లేని ఊరు ఆ శ్మశానంతో సమానమట. అందుకని మనం ఇక్కడ ఆ ఆలయాన్ని నిర్మించుకునేటువంటి ఉపాయాన్ని కూడా ఆలోచించాలని భక్తులందరి ద్వారా కోరుకుంటున్నాము. జై ఉమామహేశ్వర భగవాన్. ప్రమాదంలో గాయపడి అచేతన పరిస్థితిలో ఉన్న భవన నిర్మాణ కార్మికునికి అండగా నిలిచారు ఆదరణ సేవా సమితి ప్రతినిధులు. కుటుంబ పోషణకు నిత్యావసర సరుకులు, క్షతగాత్రునికి వీల్చైర్ అందించారు. కరీంనగర్ జ్యోతినగర్ లో పెయింటింగ్ కార్మికుడు అక్కిరాజు సురేష్ ఇటీవల పెయింటింగ్ పనిచేస్తూ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రెపావని రవి సందర్శించి నిత్యావసర సరుకులు, వీల్చైర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెయింటింగ్ కార్మికుడు సురేష్ కు తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తున్నట్లుగా తెలిపారు. సురేష్ కాళ్లు చచ్చుబడిపోయాయని, నడవలేని స్థితిలో ఉన్నాడని, అతనికి భార్యతో పాటు 2 పిల్లల పోషణ కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు కర్రెపావని రవితో పాటు దాతలు సంతోష్ రెడ్డి, సరస్వతి, సంపత్, వీణులు పాల్గొన్నారు. కరీంనగర్ 11వ డివిజన్ కట్టరాంపురంలోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ హాజరై చిన్నారులకు పట్టాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తమ బడ్జెట్ పాఠశాలలో కూడా ప్రతి ప్రోగ్రామ్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా తెలిపారు. తక్కువ ఫీజులకే అత్యున్నత విద్యను అందిస్తున్నామని, ఏ కార్యక్రమం నిర్వహించినా అధిక సంఖ్యలో తల్లిదండ్రులు హాజరవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కూడా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సెల్ఫీ బోర్డు వద్ద చిన్నారులు హడావిడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అర్చన, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి సన్షైన్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్షైన్ పాఠశాల కరెస్పాండెంట్ నజీర్, పెగడపల్లి అరెల్లి సుజాత, రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ నజీర్ మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలకు నైతిక విలువలతో పాటు మంచి అలవాట్లు నేర్పే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అరెల్లి సుజాత, రమేష్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పంపటి శ్రీకాంత్, నవీన్, నిహారిక, మమత, అంజుమ్, చిత్ర, సుప్రియ, శ్రీలక్షిత, మోనికా, జెస్సీ పాల్గొన్నారు. సంవత్సరం నేను సొంతంగా నడపడం జరిగింది. మీ అందరూ సహాయ సహకారం వల్ల సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ కూడా అకాడమిక్ ఇయర్ విజయవంతం చేయడం జరిగింది. దానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ నేను నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విద్యా సంవత్సరం నేను తీసుకున్న తర్వాత అనేకమైన కార్యక్రమాలు పిల్లల గురించి నిర్వహించాము. ఎందుకంటే పిల్లలకి థియరీ లాగా కాకుండా ప్రాక్టికల్ మెథడ్లో చదువు అందియాలని నా కోరిక. ఎందుకంటే ఉన్నత సమాజంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్గా బైహార్ట్ చేసుకొని పట్టేసి వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా ఇంటర్వ్యూ కానీ దేనికైనా ఫేస్ చేయాలంటే అక్కడ బాగా ఇబ్బంది పడతారు. అలా కాకుండా ప్రాక్టికల్ మెథడ్లో వాళ్ళు నేర్చుకోవాలని నా తపన, నా ఒక కోరిక. మొత్తంలో వచ్చినందుకు చాలా సంతోషం. మన పిల్లలు గత 9-10 నెలల నుండి ఈ స్కూల్లో చదివి వారి యొక్క రిజల్ట్ కూడా ఈరోజు రేపో చెప్పబోతా ఉన్నారు. కనుక ఈ సంవత్సరం ముగిసి మరో సంవత్సరంలో అడుగు పెడతాం తరుణంలో సారు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లలు ఇళ్లలో ఉంటారు కనుక ఎండల తిరగనీయకుండా మరియు ఇంటి పరిసర ప్రాంతాలను ఉంచి మంచిగా వాళ్ళను కాపాడాలి. మనం ఇళ్లలో ఉంచి సార్లు చెప్పినటువంటి లెసన్స్ను కూడా మంచిగా ఇళ్లలో వారికి పిల్లలకు చెప్పి ఇంట్లో ఉంచాలని కోరుకుంటున్నాను. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలి రావాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చేప్యాల రాజేశ్వరరావు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జాలిగం రఘు,
మేరవేన కుమార్, మేర్ఘవేన మహేష్, చెట్యాల శ్రీకాంత్, తాత రవి, అరవింద్ పాల్గొన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో చెలో వరంగల్ సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. దీంట్లో భాగంగా మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ సైనికులందరూ కూడా చెలో వరంగల్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇప్పుడు ఏప్రిల్ 27న జరగబోయేటువంటి చెలో వరంగల్ ఎలకతుర్తితో జరిగే సభను విజయవంతం చేయాల్సింది కోరుతూ మన బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు చెలో వరంగల్ ప్రోగ్రాన్ని మన కేసీఆర్ గారు దీన్ని దిశానిర్దేశంగా తీసుకొని అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం కోసం అంతపై సభను ఏర్పాటు చేసినందుకు మన కార్యకర్తలందరూ కూడా దాంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందే కోరుతూ ధన్యవాదాలు. కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కరీంనగర్ కోర్టు చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు బార్ అసోసియేషన్ సభ్యులు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అసోసియేషన్ ప్రతినిధులు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లింగంపల్లి నాగరాజు, కందుల అరుణ్ కుమార్ మాట్లాడుతూ పర్యాటకులపై చేసిన దాడిని పిరికి పంద చర్యగా పేర్కొన్నారు. ఉగ్రవాదుల చర్యను భారత్లోని ప్రతి పౌరుడు వ్యతిరేకిస్తున్నాడన్నారు. ఉగ్రమూకలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాద తీవ్రవాదుల దాడిని ఏదైతే ఉందో, కాశ్మీర్లో యాత్రికులు ఏదైతే ఉందో, పహల్గామ్ యాత్రా ప్రదేశానికి వెళ్ళినటువంటి యాత్రికులను ఏదైతే ఉందో 27 మందిని పుట్ట పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల ఇది ఏదైతే ఉందో పిరికి పందల యొక్క చర్యగా భావిస్తున్నాము. దీన్ని కరీంనగర్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది, నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆ యాత్రికులు ఏదైతే ఉందో చనిపోయిన వారికి వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ యొక్క భారత ప్రభుత్వం ఆ యొక్క ముష్కరులను 45 గంటలు తుదం ముట్టిస్తుందని ఈ కరీంనగర్ బార్ అసోసియేషన్ పక్షాన మేము ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం. హెచ్చరిక, అదేవిధంగా భారత ప్రభుత్వం రాబోయేటువంటి 45 గంటలు వారిని తుదం ముట్టిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. జవాను కూడా వీరమరణం పొందినారు, వారి కూడా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కరీంనగర్ బార్ అసోసియేషన్ పక్షాన కోరుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు మన కాశ్మీర్లో పహల్గామ్ సంఘటన ఉగ్రదాడి జరిగిందో దాంట్లో ఉన్నటువంటి బాధిత కుటుంబాలకు అందరికీ మేము మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ మేము ఈ బ్లాక్ బ్యాడ్జ్ ధరించి ఈరోజు దానికి ఉగ్రదాడిని ఖండిస్తూ దానికి నిరసనగా బార్ అసోసియేషన్ కరీంనగర్ ఈరోజు విధుల బహిష్కరణ చేయడం జరిగింది. అంతేవిధంగా అంబేద్కర్ గారికి ఇక్కడికి మేము విచ్చేసి మరి ఈ దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు మన సమాజాన్ని కుల మతాలుగా విభజిస్తూ వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసము ఏదైతే వాళ్ళు ఈ కునా మేధావులు సూడో సెక్యులర్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయో దాని లోపల మార్పు రావాలని, వారికి జ్ఞానోదయం కలగాలని, వాస్తవాలను వాళ్ళు తెలుసుకోవాలని మేము కోరుకుంటూ వారికి ప్రజాస్వామ్యానికి నిలుటెత్తు నిదర్శనమైనటువంటి ప్రజాస్వామ్య విలువలకు ఆదర్శమైనటువంటి అంబేద్కర్ వారి సాక్షిగా మేము వారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని, వినతి పత్రాన్ని కూడా ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు మెకానిక్లు. కరీంనగర్ కమాన్ చౌరస్తాలో ఆల్ 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక మృతి చెందిన వారి పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు తిప్పర్తి శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులు అప్రోజ్ ఎద్దు రవి, ప్రధాన కార్యదర్శి శాంతారాం, సహాయ కార్యదర్శి గుట్ల గోపి, కోశాధికారి రమేష్, కార్యవర్గ సభ్యులు, మెకానిక్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలో వివిధ సంస్థల నుండి సహకారం అందుతోంది. ఇందులో భాగంగా ఆలయ అభివృద్ధి కోసం అదాని సంస్థ 2 లక్షలు విలువ చేసే సిమెంట్ను అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్, అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. సో ఇంతకుముందు మన సీకే బిర్లా గ్రూప్ బిర్లా ఎవన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అదానీ గ్రూప్లో ఒక భాగం అయిపోయింది. సో అదానీ గ్రూప్లో టేక్ ఓవర్ అయ్యాక సో మన ఫస్ట్ సిమెంట్ లారీని మనము ఈ వేములవాడ పుణ్యక్షేత్రం లైక్ తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడకు డెవలప్మెంట్ పర్పస్గా డొనేట్ చేయడం జరుగుతుంది. సో దీని అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి ఒక 2 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి 29 రోజుల హుండీ ఆదాయం 2,53,852 రూపాయలు వచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు ఆలయ ఓపెన్ స్లాబ్ లో నిర్వహించారు. నగదుతో పాటు 184 గ్రాముల బంగారం, 12 కిలోల 300 గ్రాముల వెండి వచ్చింది.
ఆలయ ఈవో వినోద్ రెడ్డి పర్యవేక్షణలో దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఇందులో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. భానుడి ప్రతాపం చూపుతున్నాడు. భానుడి ప్రతాపంతో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావటం లేదు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ అధికారులు. ఇక ఈ 2 రోజులు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 3, 4 వారాల్లో వడగాల్పులు మరింత పెరిగాయి. రానున్న 3 రోజుల పాటు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పగలు వడగాల్పులు, రాత్రి వేళల్లో వేడి వాతావరణం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 43 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్నటి నుండి మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పిల్లలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పక్షులు, మూగజీవాలు, వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రజలు విలవిల్లాడుతున్నారు. 3 రోజులుగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ ఆయా మండలాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ రహదారి రక్తసిక్తం, రేణిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 1 మృతి, 7 తీవ్ర గాయాలు. కన్నుల పండుగ ఉమామహేశ్వరుని కళ్యాణం, వేడుకను తిలకించిన భక్తజనం. ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలి, మృతుల కుటుంబాలకు ఘన నివాళులు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, 2 రోజులు భారీగా ఎండలు, వాతావరణ శాఖ అలర్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మానిటర్ న్యూస్.